నెక్స్ట్ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్కే వస్తా, యువగలం ముగింపు సభకి రాలేనన్న పవన్. అంటే సరే, దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బట్ అది రేపటికి మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించినంతవరకు ఒక 20వ తారీఖున భారీ ఎత్తున చేయటానికి శ్రీకారం చుట్టారు. లోకేష్ యువగళం పాదయాత్రలో అంటే ఇప్పటివరకు జరిగినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే మొత్తం 11 జిల్లాలలో మొత్తం 11 జిల్లాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది. 232 మండలాలలో ఈ పాదయాత్ర యువగళం పాదయాత్ర కొనసాగింది. 2028 గ్రామాలలో యువగళం పాదయాత్ర కొనసాగింది. 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర కొనసాగింది. మొత్తంగా చూసినప్పుడు 3132 కిలోమీటర్లో పాదయాత్ర కొనసాగింది. 70 బహిరంగ సభలలో యువగళం జరిగింది. 155 ముఖాముఖి సమావేశాలు యువగళం లోకేష్ గారితో జరిగాయి. ఇక 12 ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఒక 12 జరిగాయి. 8 రచ్చబండ కార్యక్రమాలు 8 జరిగాయి. మొత్తంగా 4353 వినతి పత్రాలని అందుకున్నారు ప్రజలు యువగళంలో లోకేష్ గారికి ఇవ్వటం జరిగింది. సుమారుగా 1,50,00,000 మంది ప్రజానీకానికి తన 226 రోజుల యువగళం పాదయాత్రలో ప్రజలకి చేరువగాగలిగారు అనేటువంటిది ఎవరైతే ఇప్పుడు యువగళం చూస్తున్నటువంటి టీము ఎవరైతే ఆ యువగళం టీంకి మొత్తము లోకేష్ గారికి అంటే అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ పిఆర్ఓగా ఉన్నటువంటి చైతన్య పంపించినటువంటి సమాచారం. ఎందుకంటే వాళ్ళు ఆ టీము ఇప్పటి వరకు జరిగినట్టు మొత్తం కూడా ఆ టీము ఎప్పటికప్పుడు సమాచారం రెడీ చేస్తారు కాబట్టి వాళ్ళు అందించినటువంటి సమాచారం. సరే, ఇక ఏదేమైనా కానీ ఈరోజు అనకాపల్లిలో కూడా విపరీతమైనటువంటి స్పందనట. మరి రేపు 20వ తారీఖు చాలా గ్రాండ్గా చేయాలనేటువంటి ఆలోచన. దాదాపు 15-20 ట్రైన్లు బుక్ చేస్తున్నారట. అట్లాగే దాదాపు 4 నుంచి 5 లక్షల మంది వస్తారనేటువంటిది అంచనా అట. ముఖ్యమైనటువంటి నాయకులందరినీ ఆహ్వానించారట. దాదాపు ఒక భారీగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారనేటువంటిది అనిల్ ఉన్నారు సార్ సమాచారం. అనిల్ ఏంటి మొత్తానికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి 226 రోజులు 3132 కిలోమీటర్లు ఏం తెలుసుకున్నారు, ఏమి అన్వేషించారు, ఏమి ప్రజల దగ్గర నుంచి వారేం తెలుసుకున్నారు, ప్రజలకు వారేం తెలియజేశారు? ఈ ఏడాది జనవరి 27కి ముందు వరకు నారా లోకేష్ ఒక ఎత్తు అయితే జనవరి 27 తర్వాత నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం మరొక ఎత్తు, మరొక భాగంగానే చెప్పాలి. ఆయన రాజకీయ ప్రయాణం సరే, ఇక భవిష్యత్తులో ఎన్ని రోజుల పాటు ఆయన రాజకీయాల్లో ఉంటారో కొనసాగిస్తారనేది మనం చెప్పలేం. కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఒక ప్రస్థానాన్ని యువగళం అనే పేరుతో ఒక పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఉమ్మడి 11 జిల్లాలలో దాదాపు 3,000కు పైగా కిలోమీటర్లు, 200కు పైగా రోజులు, 2,000కు పైగా గ్రామాలు, ఇలా అనేక మైలురాయిలను అధిగమించి తనకంటూ ఒక ప్రస్థానాన్ని రూపొందించుకున్నారు తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో సార్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన రాష్ట్రాల్లో కూడా అనేక మంది పాదయాత్రలు చేశారు. పాదయాత్రల ద్వారా సక్సెస్ఫుల్గా రాజకీయాలను ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూసాం. నారా లోకేష్ యువగళం పాదయాత్రతో కూడా అదే తరహా భవిష్యత్తుకి బాటలు వేసుకున్న పరిస్థితి. యువగళం పాదయాత్ర ప్రారంభానికి కాకముందు నారా లోకేష్ పైన ఉన్న అనుమానాలు, లేదంటే అనేక విమర్శలు, అనేక ఆరోపణలు ఒక ఎత్తు. ఆ తర్వాత ఆయన ఏం సాధించాడు అంటే ప్రజల యొక్క ఆత్మీయతని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క నమ్మకాన్ని, భవిష్యత్తు నాయకుడిగా ఉంటాడనే ఒక భరోసాని, అదేవిధంగా వీటన్నిటికీ మించి ఒక లెర్నింగ్ అంటే ప్రతిరోజు పాదయాత్రలో ఒక కొత్త అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం నారా లోకేష్ ఖచ్చితంగా చేశారని చెప్పాలి. ఈ పాదయాత్రలో మొత్తం మీద
పరిశీలిస్తే ఒక అంశం చాలా క్లిస్టల్ క్లియర్గా జరిగింది. ఏంటంటే అలివి కాని హామీలు ఎక్కడా ఇవ్వాల ఆయన అనేక విషయాలలో. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, సిపిఎస్ రద్దు అనేది చాలా జటిలమైన అంశం ఏపీలో. ఈ అంశం పైన పెద్ద ఎత్తున గతం తెలుగుదేశం ప్రభుత్వం పోవడానికి కారణం కూడా ఈ అంశం కొంత ప్రభావం చూపింది. అప్పట్లో కేవలం వారం రోజుల్లో పూర్తి చేద్దామనయా అని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు. అయితే అది అమలుకు నోచుకోవాలి. కానీ ఆ హామీని అనేక సందర్భాల్లో వచ్చి మళ్ళీ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు అడిగిన ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ ఖచ్చితంగా దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే నిర్ణయం ప్రకటించగలం. ఈరోజు ఒక హామీ ఇస్తే రేపు అమలు చేసేటట్టు ఉండాలి తప్ప హామీ ఇచ్చి తప్పుకునేటట్టు ఉండడం మా వల్ల కాదనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఇలాంటివి కనీసం ఒక 100 అంటే 100 ఉంటాయి సార్. ఎందుకంటే మహిళలు కలిసినప్పుడు కొత్త అంశాలు అడుగుంటారు, తర్వాత బీసీ వర్గాలు వివిధ అంశాలు అడుగుంటారు, ఎస్సీ వర్గాలు వివిధ అంశాలు అడిగారు. ఇలాంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి. నేను మేజర్ ఇష్యూగా ఒక్కటి మాత్రమే చెప్పాను. అంటే ఆయన ఎక్కడా కూడా ఏదైతే ఉందో అధికారం కోసం ఆరాటపడకుండా, అధికారం కోసం వెంపర్లాడకుండా తన రాజకీయ ప్రయాణంలో యువగలం పాదయాత్రను మాత్రం ఒక సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారు. కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇచ్చాపురంలో ముగియాల్సిన పాదయాత్ర అనుకున్న ప్రకారం రాయలసీమలో మొదలై ఉత్తరాంధ్రలో ముగుస్తుంది. అది గాజువాక నియోజకవర్గంలో కూడా ఆయన పాదయాత్ర పూర్తి కాబోతా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు 20వ తేదీకి సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 18వ తేదీకే యువగలం పాదయాత్ర ముగుస్తుంది. కానీ ఒకరోజుకు అక్కడ ఈ మొత్తం యువగలం కోసం కష్టపడిన యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీరందరూ చాలా స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చిన వ్యవస్థ సార్. ఎవరిని బయట నుంచి తీసుకొచ్చడమో ఇంకోటి కాదు. పార్టీ మీద, నాయకుడి మీద అభిమానం, నమ్మకం, విలువతో కూడిన వచ్చిన వ్యక్తులు మాత్రమే. వారందరితో ఆత్మీయమైన ఒక విందు, ఒక భోజనం ఏర్పాటు చేశారు. దానితో పాటు కొంత సమావేశాలు, అంటే వాళ్ళ ఈ మధ్యకాలంలో నడిచిన ప్రయాణంలో అనుభవాలు, ఇట్లాంటి అన్ని అంశాలతో కాసేపు ముఖాముఖి కార్యక్రమంతో పాటు కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉన్నారు. వారందరితో కలిసి యువగలం ముగింపు సభ కూడా జరగబోతూ ఉంది. 20వ తేదీన పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, క్యాడర్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ నాయకత్వం కూడా విశాఖపట్నం చేరుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. మీరు అన్నట్లు ట్రైన్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సుల కోసం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను కూడా ఉపయోగించుకున్నారు. అంటే కనీ విని ఎరిగిన రీతిలో ఈ సభను నిర్వహించాలని ఒక ఆలోచన అయితే ఉంది. ఇంకొక అంశం, వాస్తవానికి యువగలం పాదయాత్రను గత ప్రభుత్వం, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఒక మైలురాయిని దాటారు ఆయన. 3000 చిల్లర కిలోమీటర్లు, దాదాపు 3600 వరకు. అది దాటడం కూడా పెద్ద విషయం కాదు. మరో 10-15 రోజులు, 20 రోజుల్లోపు ఆ ప్రయాణాన్ని కూడా నారా లోకేష్ కంటిన్యూ చేయగలరు. కానీ కేవలం రికార్డులు అనే అంశం కాదు. మనం ప్రజలకు ఎంత చేరువయ్యాం, ప్రజల నుంచి ఎంత తెలుసుకున్నాం, ప్రజలకు ఏం చెప్పాం, రేపు అధికారంలోకి వస్తే వాటిని ఎలా పూర్తి చేస్తాం, ఇలాంటి అన్ని అంశాలపైన ఒక నిర్దేశమైన ప్రణాళికతోనే ఆయన ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. రికార్డులు బద్దలు కొట్టాలనో, రివార్డులు తీసుకోవాలనో, అవార్డులు పొందాలనో ఇలాంటి ఆలోచన ఎక్కడా కూడా నారా లోకేష్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు కానీ, ఆయన చుట్టూ ఉన్న వారి యొక్క ఆలోచనలు మనం పరిశీలించినప్పుడు కానీ ఈ విషయం చాలా స్పష్టమవుతుంది. వాస్తవానికి రికార్డులు బద్దలు కొట్టాలంటే పెద్ద విషయమే కాదు. కానప్పటికీ కేవలం తాను ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుని రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఎలాంటి సర్వీసెస్ ఇవ్వగలం అనే దాని మీద ఒక ఆలోచన, అంచనాకైతే దాదాపు వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఈ యువగలం ముగింపు సభ ద్వారా తాను నేర్చుకున్న అన్ని అంశాలను, తను గుర్తించిన అన్ని అంశాలను ఆ వేదిక ద్వారానే ప్రజలకు చెప్పడంతో పాటు తెలుగుదేశం, జనసేన కూటమి ఐక్యంగా అధికారంలోకి వస్తే ఏ విధంగా ముందుకు వెళ్తాం, ప్రభుత్వ పరంగా ఏ అంశాలను చేపడతామనే విషయాన్ని కూడా చెప్పాలని నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. ఒక్కటైతే వాస్తవం, నిప్పు కణికగా నారా లోకేష్ మారారు. ఆ నిప్పు కణికని ఆయుధంగా వాడుకోవచ్చు, ఆభరణంగా కూడా వాడుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అంటే ఆయనలో అలాంటి మార్పుని తెలుగుదేశం పార్టీ క్యాడరు, ఆయన సన్నిహితంగా చూసినటువంటి ప్రజలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఆలోచనకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఆయన పనిచేసిన సమయం తర్వాత ఓటమి తర్వాత దానికి ముందు సార్, అంటే నిప్పు కడికిని ఆభరణంలాగా ఎలా వాడతారు? కాలదా బ్యాండ్ వేసుకుంటే షేప్ చేసి వాడుకోవటం. రైట్. ఇప్పుడు అలా షేప్ చేసి ఖచ్చితంగా కదా సార్. ఇప్పుడు సరే కరెక్టే, కానీ అంటే మనం కొలువులో పెట్టి అదే మీరు ఉంచి చేయటం అనేటువంటిది. కాకపోతే అంటే మరీ అంటే తెలుగుదేశం పార్టీ మరీ అట్లా ఏమంటాం దాన్ని, అలా ఎక్కువగా ఊహించుకోవడం కూడా మంచిది కాదేమో కదా. అంటే ఒక చిన్న అంశం సార్, నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత
మొదట ఆయన కార్యకర్తల సంక్షేమ కోఆర్డినేటర్గా పార్టీలో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యి ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రయాణం ప్రస్థానంలో మనం చూస్తే నారా లోకేష్ చుట్టూ అనేక విమర్శలు, ఆరోపణలు, లేదంటే ఆయన బలహీనతలు, ఆయన జనంలో ఉండలేరనో, లేకపోతే వివిధ రూపాలలో ఆయన్ని అనేక అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ప్రతిపక్ష ఆయన ప్రత్యర్థి పార్టీలు కావచ్చు విములేట్ చేసిన విధానాన్ని కూడా చూసాం. ఆయన శరీర ఆకృతి కాడి నుంచి ఆయన మాట్లాడే మాట తీరు వరకు. కానీ వాటి అన్నింటినీ జయించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు నాయకుడిగా ఎనర్జీ అవడం అనేది ఖచ్చితంగా గుర్తించాల్సిన అంశం. ఆయన ఖచ్చితంగా ఆ విషయంలో సక్సెస్ఫుల్గానే అయ్యాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత భవిష్యత్తు నాయకత్వం ఉంటుందా లేదా అనేది మనం చూసాం. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రధానంగా ఎదురైన సమస్య తెలుగుదేశం పార్టీకి ఇంకా నాయకులు లేడు, చంద్రబాబు వయసు అయిపోయింది, మహా అయితే ఎన్ని రోజులు అనే చర్చ వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు ఈరోజు ఒక నమ్మకానికి వచ్చారు. చంద్రబాబు గారి తర్వాత పార్టీ పగ్గాలను లోకేష్ తీసుకొని నడపగలడు. ఆ రోజు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు స్వీకరించారు. చంద్రబాబు నుంచి భవిష్యత్తులో నారా లోకేష్ సమర్థవంతంగా ఈ పని పూర్తి చేయగలరనే నమ్మకం వచ్చింది. అంటే పార్టీకి మరింత రోజులు సేవ చేయడానికి, మరికొన్ని రోజులు ఆయన పనిచేయడానికి, లేదంటే కార్యకర్తలను నమ్మి ఆయన వెంట నడిపించుకోవడానికి ఖచ్చితంగా ఈ యువకాలం పాదయాత్ర ద్వారానే ఆయన సక్సెస్ అయిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అవునన్నా కాదన్నా ప్రజలకి దగ్గరయ్యాడు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా పూర్తి స్థాయిలో తను రూపాంతరం చెందాడు. ప్రజా సమస్యలు, అసలు ప్రజలతో గ్రౌండ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి తెలుసుకోవటంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. తన వాక్చాతుర్యాన్ని, తను మాట్లాడేటువంటి అంశాల విషయంలో స్పష్టత తెచ్చుకున్నాడు. ప్రజా సమస్యలను తెలుసుకోగలిగారు. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీలో రాబోయేటువంటి జనరేషన్కి మాకు నాయకుడు ఉన్నారు అనేటువంటిది. జనరల్గా ఆయన మంత్రిగా, ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసినప్పుడే తను ఊహించిన విధంగా తను కొన్ని వర్క్స్ చేయగలిగాడు. ఐటీ ప్రాజెక్ట్స్ తేగలిగాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి దగ్గర సిమెంట్ రోడ్డు వేయించేసి, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మ్యాచింగ్ గ్రాంట్ చేపించి అసలు ప్రపంచం అంటే తన వర్క్ విషయంలో తనకి ఒక క్లారిటీ అనేటువంటిది ఆ రోజు గుర్తించారు. కాకపోతే ఏంటంటే లీడర్స్ తోటి ఉండేటువంటి ఒక ఇంటిమెసీ, నెక్స్ట్ క్యాడర్ తోటి ఉండేటువంటి ఒక ఇంటిమెసీ విషయంలో తను అనుకోని కొన్ని నిబంధనలు తనకు తాను పెట్టుకోవటం ద్వారా తను దూరం అయ్యారు. సరే, అది 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందటానికి లోకేష్ గారిని అట్లా మంత్రిగా తీసుకోవటం, పదవి అనేటువంటిది కావచ్చు, లేదా అనేక విమర్శలు కూడా ఆ రోజు వచ్చినాయి. అదొక కారణంగా చెబుతారు కూడా. ఎందుకంటే దాన్ని ఓడిపోయినప్పుడు ఇట్లాంటి అన్నిటినీ క్రోడీకరిస్తుంటారు. సరే, కానీ తర్వాత తాను ఓడిపోయిన తర్వాత జనరల్గా రాజకీయపరమైనటువంటి అంశాలు కాకుండా తను ఎక్కడైతే తనకు లోపం ఉందో, ఎక్కడైతే తను గెలవాలో, ఎక్కడైతే గెలిస్తే తను ముందుకు వెళ్ళగలుగుతాడో గమనించుకొని తాను మొత్తానికి యువగళం పాదయాత్రను చేపట్టారు. యువగళం పాదయాత్రను చేపట్టి ఆ పాదయాత్ర ద్వారా ప్రజలతో అలా నడవటం ద్వారా ప్రజలు అతన్ని హక్కును చేర్చుకున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇంత సక్సెస్, రేపు అధికారంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ చాలా ఇంత స్ట్రాంగ్గా ఉంది అనటానికి యువగళం పాదయాత్ర ఒక ప్లస్. అట్లాగే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం యువగళం పాదయాత్ర చాలా బలంగా ఉపయోగపడింది. వైసీపీ డ్యామేజ్ కావటానికి, టీడీపీకి ప్లస్ అవటానికి యువగళం పాదయాత్ర ఒక కీలకమైనటువంటి అంశంగా తిరగగలిగింది. మరి ఇక అంటే ఈ వచ్చేసిన ఎన్నికలు ఇంకేం లేదు. తను ఎందుకు యువగళం పాదయాత్రని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని క్రాస్ చేయకుండా 4000 కిలోమీటర్లు అనుకుంది ఎందుకు ఆగాడు అని అంటే సింపుల్ ఒకటే ఒక్క పాయింట్ మనకు కనిపిస్తుంది. ఏంటంటే టైం లేదు ఎలక్షన్లకి. ఇంకొక 20 నెలాఖరు వరకు చేస్తే మీకు జనవరి ఒకటే ఉంటుంది, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు ఎప్పుడు క్యాండిడేట్లు ఫైనల్ చేసుకోవాలి, ఎప్పుడు ఆర్థికపరమైన అంశాలను చూసుకోవాలి, ఎప్పుడు ఎవరు కొత్త ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎప్పుడు తీసుకోవాలి. తను మంగళగిరిలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే తను అక్కడ పోయి దాన్ని ప్లస్ చేసుకోవాల్సిన అంశాలను ఎప్పుడు చేయాలి, ఇవన్నీ చాలా వర్క్స్ ఉంటాయి. పార్టీ అంటే, ఎలక్షన్లు అంటే చాలా యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాలన్నింటినీ చేసుకునేటువంటి క్రమంలో ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని అనుకోవాలి. అంటే రేపు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత తను చేసేటువంటి పని బట్టి, తను వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి, తను
ఏదైతే పాదయాత్రలో కలిసినటువంటి తనకు ఎవరైతే తన వెంట నడిచినటువంటి వాళ్ళతో తను భవిష్యత్తులో వాళ్ళని నడవగలిగితే అది తనకి భవిష్యత్తుకి ఒక పూర్తిగా ఇది అవుతుంది. అంతేగాని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే మళ్ళీ ఎక్కడెక్కడ డ్రాప్ చేసుకుంటా వెళ్తే మళ్ళీ తనకి నష్టాన్నే, అది విమర్శలకి మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందేమో. అంతేనా? ఖచ్చితంగా అంతే కదా సార్. ఇప్పుడు నిన్న ఈ రోజులాగా ఉండదు, ఈ రోజు రేపటిలాగా ఉండదు అని ఒక సామెత ఉంది. సహజంగానే రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఆయన గుర్తించినవి, ఆయన గతంలో చేసిన పొరపాట్లని అధిగమించడం, అదేవిధంగా ఆయన సక్సెస్ సూత్రానికి మంచి ఫార్ములా అవుతుంది. ఈ యువగలం అనేది ఖచ్చితంగా ఆయనకు ఉపయోగపడింది. దాదాపు 200 పైగా రోజులు జనంలో ఉన్నారంటే, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారంటే స్థానిక పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, నాయకుల తీరుతెన్నులు ఏంటి, ఆలోచనలు ఏంటి, ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేస్తే ముందుకెళ్తాం, ఏం చేయకూడదు, వీటన్నిటిని ఆయన క్రోడీకరించుకొని ఉండాలి. ఎందుకంటే గతంలో ఆయన ఏంటంటే మంత్రి పదవి తీసుకోకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటే మంచి జరిగేది, పరోక్ష పద్ధతిలో మంత్రి అయ్యారు, ప్రత్యక్ష పద్ధతిలోనే మంత్రి అయితే బాగుండేది, ఏదైతే ఎమ్మెల్యేగా అయ్యి అనే అనేక అంశాలు సొంత పార్టీ క్యాడరే వ్యక్తపరిచింది. ఇప్పుడు వాటన్నిటిని అధిగమించి ఒక ప్రత్యక్ష పోటీలో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే మళ్ళీ బలంగా నిలబడి ముందుకు వెళ్ళాలని కూడా నిర్ణయించుకొని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండు ప్రజలకు దగ్గర ప్రయత్నం ఖచ్చితంగా చేసి సక్సెస్ఫుల్గా ఆ ప్రయత్నాన్ని అయితే పూర్తి చేశారు. వాటి ఫలితాన్ని ఎలా అందిపుచ్చుకుంటారో ఆ ఫలాలను ఎలా పొందుతారో అనేది చూడాలి. వాటిని ఎలా పంచుతారో కూడా క్యాడర్ కావచ్చు, ప్రజలకు కావచ్చు కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓకే. నెక్స్ట్